సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జిల్లాలో 3,83,000 మంది మహిళలుంటే 1,99,000 మందికి మాత్రమే ప్రభుత్వం చీరలిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో చీరలు, వడ్డీ లేని రుణాలు లేవని విమర్శించారు. మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కుదుర్రి అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ అప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్ఈ గ్రూప్ లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అవి 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి.